శ్రీమతి తాక్కడ్ గురించి చెప్పుకుందాం. నేటి సాయి భక్తులకు బాబా చరిత్ర గ్రంథాల్లో శ్రీమతి మేనేజర్ గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ తాక్కడ్. ఈమె తమ మరిది అయిన ఆర్య తాక్కడ్ ద్వారా మొదటిసారిగా బాబా మహిమ విన్నాక ఆమెకు కొంత భక్తి శ్రద్ధలు కలిగాయి. ఒకప్పుడు వీరి పాప నళిని తాక్కడ్కు 15వ మాసంలో అకస్మాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు ఆమె, బాబా నిజంగా నా మరిది చెప్పినంత గొప్పవారే అయితే నా బిడ్డ ఆరోగ్యం చక్కబడాలి. అదే జరిగితే మా కుటుంబం అంతా బిడ్డను తీసుకొని బాబా దర్శనానికి షిరిడీ వస్తాము అని మొక్కుకున్నది. త్వరలో బిడ్డ ఆరోగ్యం బాగా అయ్యింది. ఆ దంపతులు బిడ్డను తీసుకుని వెళ్లి బాబాను దర్శించారు. అప్పుడు ఆమె చెవి చూసిన సాయి సన్నిధి ప్రభావం గురించి ఇలా చెప్పింది. ఆ రోజుల్లో షిరిడీ గ్రామంలో వీధి దీపాలే ఉండేవి కావు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతుండేవి. ఒకరోజు రాత్రి ఆమె కటిక చీకటిలో ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎందుకో తనకు తెలియకుండానే ఒక చోట నిలిచిపోవాలనిపించింది. నిలబడిపోయింది. కొద్ది నిమిషాల్లో ఎవరో అటువైపుగా దీపం తీసుకొచ్చారు. అప్పుడు తెలిసింది, ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే అక్కడ వీధి మధ్యలో పడుకుని ఉన్న పాముపై ఆమె కాలు పడేదే. బాబా తమ సూక్ష్మమైన రీతిన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఆయన ఇలా ఎన్నిసార్లు రక్షించినా మనం గుర్తించగలమా? ఈమెకు ఎవరిని అసహించుకోకుండా అందరిలో భగవంతుని చూడాలని బాబా నేర్పిన విధానం చిత్రమైంది. ఆమె సమక్షంలో ఒకరోజు ఒక కుష్ఠరోగి మసీదులో ప్రవేశించడాన్ని చూచి ఆమె అసహ్యించుకున్నది. కాని బాబా అతని గుడ్డల మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఆమె కొంచెం ఇచ్చి తిను అని ఆదేశించారు. కొంచెం ఆయన నోట్లో వేసుకున్నారు. నాటి నుండి ఆరోగ్యం గురించి వైద్యశాస్త్రం చెప్పే జాగ్రత్తల కంటే బాబా అనుగ్రహమే బలీయమైందని ఆమె గుర్తించింది. బాబా వారొక రీతిన కూడా ఆమెను అనేక సార్లు కాపాడారు. ఒకప్పుడు షిరిడీలో ఉండగా ఈమె తాక్కడ్ కళ్ళు బాగా పోట్లు పుట్టి నీరు కారుతున్నాయి. ఈమె ఎప్పటి వల్లే మసీదుకు వెళ్లి బాబా ఎదుట కూర్చున్నది. ఆయన కొద్ది క్షణాలు ఆమె కళ్ళల్లోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కంటిపోటు తగ్గిపోయి నీరు కారడం ఆగిపోయింది. కాని బాబా కన్నుల వెంట నీరు కారసాగింది. ఆమె బాధను ఆయన తమపైకి స్వీకరించి ఆమెను కాపాడారు. ఒకసారి తాక్కడ్ దంపతులు షిరిడీ వెడుతూ తమతో కూడా వారి బంట్రోతుని తీసుకెళ్లారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తుంటి నొప్పి వచ్చి లేవలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి లేదు. అప్పుడు తాక్కడ్ వెళ్లి బాబా ఎదుట నిలబడ్డాడు. అతన్ని చూస్తూనే బాబా, నా కాలంతా నొప్పిగా ఉంది, నొప్పి దుర్భరంగా ఉంది అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, అది తగ్గేందుకు ఏమైనా చేయరాదా అన్నాడు. అప్పుడు ఆయన, అవును, ఆకుపచ్చని ఆకులు చేసి వాటితో కాపు కాస్తే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. ఏ చెట్టు ఆకులు అడిగాడు భక్తుడు. బాబా, నిండి కాలువ వద్ద దొరికే ఆకులు అన్నారు. అది కోర్పడ్డు హలో సాకేనా అని ఒకరు అడిగితే బాబా, అవును, ఆ ఆకు తెచ్చి నిలువుగా చీరి నిప్పు సెగ చూపి కట్టేస్తే తగ్గిపోతుంది అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు తమ బంట్రోతు కోసమేనని గుర్తించి తాక్కడ్ ఆ చెట్టు ఆకులు తెచ్చి అతని కట్టి చికిత్స చేస్తే అతని బాధ తగ్గిపోయింది. 1915 సంవత్సరంలో సుమారు ఒక మాసం పైగా శ్రీమతి తాక్కడ్ తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి ఆమె బాధ భరించలేక చనిపోవడమే మేలని తలచింది. కాని ఇంతలో ఆ చనిపోయే లోపల షిరిడీకెళ్ళి బాబా పాదాల వద్దనే పోతే మహా అదృష్టం కదా అని తోచి భర్తతో కలిసి కోపర్గాం చేరింది. అక్కడ గోదావరి నదిని చూడగానే తాము చనిపోయే ముందు చివరిసారిగా గోదావరి స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా అని తలచి ఆమె తెగించి ఆ చన్నీటి స్నానం చేసింది. సామాన్యంగా అంత చల్లని నీటిలో స్నానం చేస్తే తలనొప్పి మరీ ఎక్కువ అవ్వాలి. అదేం చిత్రమో గాని ఆమె స్నానం చేసి నదిలో నుంచి బయటకు వచ్చేసరికి ఆ బాధ మర్చిపోయినా లేకుండా పోయింది. అంతేకాదు అటు తర్వాత కూడా ఆమెకు ఆ బాధ ఎప్పుడూ తిరిగి కలగలేదు. బాబా లౌకికంగా ఆమె భర్తని కూడా అనుగ్రహించారు. ఒకసారి అతనిని ఒక మిల్లులో మేనేజర్ పదవి నుండి తీసివేశారు. ఆ తర్వాత అతను ఎంతో కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. చివరకు బాబా వద్ద ఆశీర్వచనం తీసుకుంటే తనకు ఉద్యోగం లభించవచ్చని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు.
కానీ చాలా రోజులు అక్కడ ఉన్నా కూడా బాబా అతని ఉద్యోగం గురించి ఏమీ ప్రస్తావించకపోగా తాత్యా పాటలు మొదలైన వాళ్ళు కాలక్షేపానికి అహ్మద్ నగర్ వెళ్తున్నారు. నీవు కూడా వాళ్ళతో వెళ్ళి అక్కడి నుండి పూణే వెళ్ళు అన్నారు. బాబా తమకు ఉద్యోగం చూపించకుండానే వినోదాలకు పంపుతున్నారని తలచి అతను ఎంతో చిన్నబుచ్చుకున్నాడు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని పాటించక తప్పదని తలచి అతడు అహ్మద్ నగర్ లో సినిమా చూసి అక్కడి నుండే పూణే వెళ్ళాడు. అప్పుడు గాని తనను బాబా అక్కడికి ఎందుకు పంపారో అర్థం కాలేదు. పూణేలో ఒక మిల్లులో పనివారంతా సమ్మె ప్రారంభించారు. పనివారితో వ్యవహరించడంతో ఎంతో సమర్థుడని పేరు పొందిన తాక్కడ్డు కోసం ఆ మిల్లు యజమానులు బొంబాయి మొదలైన ప్రాంతాలకు తంతి ద్వారా ఆహ్వానాలు పంపారు. సర్వజ్ఞులైన బాబా తెలిసే సమయానికి అక్కడికి పంపడం వలన అతడికి వెంటనే ఆ మిల్లులో మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంతో పరుషంగా అనిపించినా పర్యవసానాలు చూచాక గాని అద్భుతం వంటి వారి అంతరంగంలోని అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు. బాబా గురించి శ్రీమద్ తాక్కడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారుగానే ఆయన దుని దగ్గర కూర్చొని తమ చేతులు వేళ్లు విచిత్రంగా కదిలిస్తూ హక్ అంటే పరమాత్మ అనే శబ్దం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఎంతో అరుదుగా గాని ఆయన దైవం గురించి మాట్లాడేవారు కాదు. ఆయన అనుసరించిన సాధనా పద్ధతులు ఏమిటో ఎవరికీ అంతుపట్టేవి కావు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యేవి. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దాంతో ఆయన స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలినంతా ఇతరులకు ఇచ్చివేయడము లేక వారే తీసుకుపోవడమో జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు వర్తకులు అంటే వణి, నూనె వ్యాపారులు అంటే తేలి కు సంబంధించేవే ఉండేవి. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చివాగుడుగా తోచేది. కానీ ఆయన బుద్ధిపూర్వకంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారికి మాత్రమే అర్థమయ్యేవి. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధాన లక్షణం. ఆయన తమ నివాసం గురించి గాని సుఖాల పట్ల గాని కించిత్తైనా పట్టించుకునేవారు కాదు. శిథిలమై మట్టి పిల్లలు రాలుతున్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసం. సాయి దాన్ని ఎన్నడూ మరమ్మతు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరమ్మతులు చేయించాలనుకున్నా వారికి ఆటంకాలు కలిగించేవారు. రోజు విడిచి రోజు రాత్రి సమయాల్లో షిరిడీ చావడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు మసీదులో మరమ్మతులు చేయగలిగారు. అలా ఒక్క రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అంటూ ఏదీ లేదు. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలు ఎదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు. యోగం అభ్యసిస్తున్న ఒక సాధకుడికి మొలల వ్యాధి వచ్చి చాలా రక్తం పోతూ ఉండేది. అతను బాబా వద్దకు వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధి నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైంది. నిత్యము వారికి వచ్చే దక్షిణలు వందల్లో ఉండేవి. అదంతా ఆయన పనిచేసేవారు. నిరంతరము ఆయన వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీర్లను ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మ నిగ్రహము, వారి ప్రశాంతతలు కూడా విశేషమైనవే. ఆయనకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు ఇష్టమని కొందరు అనుకున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాల్లో ఆయనకు ఇష్టాయిష్టాలే లేవు. తమ ఆరోగ్యం గురించి ఏమి పట్టించుకోరన్నది అందరికీ తెలిసిందే. రోజుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఆయన దర్శించవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది అని ఆయనే అనేవారు. బాబా చర్యలన్నీ ఎట్టి కుటిలత లేక బాహటంగానే ఉండేవి. ఆయన గోప్యంగా ఏం చేసేవారు కాదు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవలసిన అవసరాలేమీ లేవు. నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు. ఆయన సాధించుకోవలసిన లేక సంరక్షించుకోవలసిన స్వార్థం కానీ లేక సంస్థలు గాని ఏమీ లేవు. అందువలన ఆందోళన పడవలసిన ఆస్తిపాస్తులేవీ ఆయనకు లేవు. నిత్యము అంత ధనం వస్తున్నా ఆయన సమాధి చెందిన నాడు వారి వద్ద 16 రూపాయలు మాత్రమే మిగిలాయి. సంపూర్ణమైన న్యాయం, నిష్పక్షపాతం వారి సహజ లక్షణాలు. ధనికులకు అడుగులకు మడుగులొత్తడం గాని లేక పేదలను తిరస్కరించడం గాని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయపు శాఖ అధికారులు, కలెక్టర్లు,
జిల్లా అధికారులు, మమల్తాదారులు ఎందరెందరో ఆయన చెంతకు వస్తూ ఉండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తూ ఉండేవారు. బాబా వారిని అందరినీ సరిసమానంగా చూచేవారు. నేను చూచిన మహనీయులందరికంటే ఆయన ఎంతో గొప్పవారు. ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి ఆమె ఇలా చెప్పింది. అక్కడకు వారి సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదు అన్న స్థైర్యం అనుభవం అయ్యేది. నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. అంతేకాదు ఈ శరీరం, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏవీ గుర్తొచ్చేవి కావు. గంటలు గడుస్తున్నా అచ్చట ఆనంద పారవశ్యంతో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులందరూ ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులు అన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైందో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇక వారి సన్నిధిలో ఆ దేహము, ప్రపంచాలను మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా. సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లయింది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి. వారి కన్నులలో ఎంత శక్తి, చురుకుదనము ఉండేదంటే వారి కళ్ళకేసి చూస్తూ ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. అణువణువున నఖశిఖ పర్యంతము ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకొని వినమ్రులము అవ్వవలసిందే. ఆయన మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనూ, లేక ఒక భంగిమతోనూ వారికి మన భూత భవిష్యత్ వర్తమానాలే కాక సర్వమూ తెలుసు అని స్పష్టమయ్యేది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మసమర్పణ చేసుకోవడం తప్ప చేయగలిగింది వేరేమీ తోచేది కాదు. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు. ఆయన దైవం అనండి, సహజ స్థితిని పొందిన సత్పురుషుడనండి, లేక మరేదైనా అనండి, ఆయన అంతర్యామి. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవలసిందే. అదే అన్నింటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించవలసిందే. ఓం సాయిరామ్.